రైట్ అండి. మనం ఏబిపిఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే గ్రూప్ 2లో మనం ఎకానమీ అనే సబ్జెక్ట్ని చెప్పుకున్నాం. ఈ ఎకానమీ గ్రూప్ 2లో చాలా కీలకమైంది, చాలా క్లిష్టమైంది అని భావిస్తారు. కానీ మనం చెప్పిన తర్వాత చాలా ఈజీగా మనం మార్క్స్ అనేవి తీసుకురావడం జరుగుతుందండి. ఈజీగా మీరు మార్కులు అనేవి తెచ్చుకోవచ్చు. అది ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ మనం ద్రవ్యం అనే చాప్టర్ మనం నేర్చుకుంటాం. ద్రవ్యం, ఈ ద్రవ్యం చాప్టర్లోని మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టాపిక్స్ ఉన్నాయని తెలుసుకోవాలండి. ద్రవ్యం చాలా కీలకమైంది. ఈ ద్రవ్యం కాన్సెప్ట్ వస్తేనే సుమారుగా ఈ ద్రవ్యం మీదే బ్యాంకింగ్ కానీ, ఆర్బీఐ విధానాలు కానీ, ద్రవ్యోల్బణం కానీ, ద్రవ్య విధానాలు కానీ, కాసలోట్ అంటే ఏంటి, ద్రవ్యలోటు అంటే ఏంటి, ప్రతి చాప్టర్ కూడా మనకి అర్థమవుద్ది. చాలా లోతుగా ఈ ద్రవ్యం అనే చాప్టర్ని విశ్లేషించాలి. ఫస్ట్ చాప్టర్ కింద మనం ఈ ద్రవ్యంని మనం చెప్పుకుంటామండి. ఎకానమీలో భాగంగా ద్రవ్యం అనే చాప్టర్ని ఫస్ట్ టాపిక్ కింద మనం చెప్పుకుందామండి. ఈ మనీ అనే టాపిక్లోని మనం నేర్చుకోవాల్సినవి ఏంటమ్మానంటే ఫస్ట్ ద్రవ్యం యొక్క పరిచయం నేర్చుకుంటామమ్మా. ద్రవ్యం పరిచయం. ద్రవ్యం యొక్క పరిచయం అంటే ఈ పదం ఎలా వచ్చింది ఏంటి, ద్రవ్యం యొక్క పుట్టుక గురించి నేర్చుకుంటాం. తర్వాత ద్రవ్య పరిణామ దశలు, ద్రవ్యం యొక్క పరిణామ దశలు. తర్వాత ద్రవ్యం సంబంధించినటువంటి నిర్వచనాలు, ద్రవ్యం నిర్వచనాలు. తర్వాత మనం నేర్చుకునేది ఏంటమ్మనంటే వస్తు మార్పిడి విధానం, బార్టర్ సిస్టమ్ అంటారండి. వస్తు మార్పిడి విధానం గురించి నేర్చుకుంటాం. తర్వాత మనం నేర్చుకున్నది వస్తు మార్పిడి విధానం నుంచి ద్రవ్యంగా ఎలా పరిణామం చెందింది. వస్తు మార్పిడి విధానం నుంచి ద్రవ్యం, వస్తు మార్పిడి విధానం నుంచి ద్రవ్యం. ఇక్కడ మనం ప్రధానంగా ఇక్కడ చూసినట్లయితే దీన్ని అంటే బార్టర్ టు మనీ, బార్టర్ టు మనీ. దీని తర్వాత 6వ చాప్టర్ కింద మనం వస్తు మార్పిడి విధానం తర్వాత మనం తెలుసుకోవాల్సింది ద్రవ్యం యొక్క విధులు నేర్చుకుంటాం. ద్రవ్యం యొక్క విధులు, ఫంక్షన్స్ ఆఫ్ మనీ అని చెప్పేసి ద్రవ్యం యొక్క విధులు. అందులో ప్రధానంగా 3 రకాల విధులు ఉంటాయి. 3 రకాల విధులు నేర్చుకుంటామండి. ఇందులో 3 రకాల విధులు ఉంటాయి. రైట్. ఫస్ట్ వన్ ప్రాథమిక విధులు. రెండోది ద్వితీయ విధులు. ద్వితీయ అన్న గౌణ విధులు అన్న ఒకటే, ద్వితీయ విధులన్న గౌణ విధులన్న ఒకటే. నెక్స్ట్ మూడోది అనుషంగిక విధులు. దీన్ని కాంటింజెంట్ ఫంక్షన్స్ అంటారమ్మా. కాంటింజెంట్ ఫంక్షన్స్ అంటారు. ఈ విధులు, ఈ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ చాప్టర్ మనం చాలా లోతుగా విశ్లేషిస్తూ చదువుకోవాలి. దీని మీదే ద్రవ్యం అనే చాప్టర్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. చాలా లోతుగా విశ్లేషించాలి. ద్రవ్యం అనే చాప్టర్ ద్రవ్యం యొక్క విధుల మీదే ఆధారపడి ఉంటుంది. తర్వాత చూడండి, మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ ద్రవ్యం యొక్క అనుబంధ భావనలు. ద్రవ్యం యొక్క అనుబంధ భావనలు. సబ్సిడరీ కాన్సెప్ట్స్ అంటారమ్మా. ఏమంటారు? సబ్సిడరీ కాన్సెప్ట్స్. ఓకే, సబ్సిడరీ కాన్సెప్ట్స్ ఆఫ్ మనీ అంటారు. సబ్సిడరీ కాన్సెప్ట్స్ ఆఫ్ మనీ అని చెప్పేసి అంటారమ్మా. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ద్రవ్యం యొక్క రకాలు. ద్రవ్యం యొక్క రకాలు. ద్రవ్యం యొక్క రకాలు ఇది కూడా చాలా లోతుగా మనం విశ్లేషణ చేయాలండి. ద్రవ్యం యొక్క విధులు ఎంత ఇంపార్టెంటో ద్రవ్యం యొక్క రకాలు కూడా ఇంపార్టెంట్. అందులో చాలా రకాలు ఉన్నాయి, అవి అక్కడ మనం చెప్తామండి. నెక్స్ట్ దీంతో పాటుగా
మనం చెప్పుకోవాల్సింది ఏంటమ్మనంటే చూడండి, మనం నెక్స్ట్ వన్ ఏంటమ్మనంటే భారతదేశంలో ద్రవ్యం యొక్క చరిత్ర అండి. ద్రవ్యం దీని యొక్క నేపథ్యం అంటే ఇందులో నాణ్యాల చరిత్ర చెప్పుకుంటాం, అలాగే నాణ్యాలు కరెన్సీ యొక్క చరిత్ర, నాణ్యాలు అలాగే కరెన్సీ కాగితపు కరెన్సీ వీటి యొక్క చరిత్ర మనం చెప్పుకుంటామండి. వీటి యొక్క చరిత్ర మనం నేర్చుకుంటాం. సో భారతదేశంలో ద్రవ్యం నేపథ్యం చెప్పుకుంటాం. వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని తర్వాత మనం చెప్పుకోవాల్సినవి ఏంటమ్మనంటే చూడండి, ఓకే, ద్రవ్యం యొక్క సరఫరా అనేది వెరీ ఇంపార్టెంట్. ద్రవ్యం సరఫరా, అలాగే ద్రవ్య సరఫరాలోని ద్రవ్యం సృష్టించడంలో బ్యాంకుల యొక్క పాత్ర, మనీ సప్లై చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇందులోనే మనం M1 అంటే ఏంటి, M2 అంటే ఏంటి, M3 అంటే ఏంటి, బ్రాడ్ మనీ అని దేన్ని పిలుస్తారు, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటామండి. సో దీంతో పాటుగా మనం ఇతర ముఖ్యమైనటువంటి అంశాలు నేర్చుకుంటాం. ముఖ్యమైన అంశాలు లేదా అనుబంధ అంశాలు నేర్చుకుంటాం. సో ఇది మనకి ప్రధానంగా ద్రవ్యం అనే చాప్టర్లోని మనం నేర్చుకోవాల్సినటువంటి టాపిక్స్ అండి. ద్రవ్యం అనే చాప్టర్లో మనం నేర్చుకోవాల్సినటువంటి టాపిక్స్ చూడమ్మా. ఫస్ట్ మనం ఒక్కొక్కటి మీకు అందులో మళ్ళీ అనేక రకాలుగా అనుబంధ విభాగాలు ఉంటాయి, అందులో మళ్ళీ సబ్బలు కూడా ఉంటాయండి. ఇవన్నీ కూడా నీట్గా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో కమాన్, మరి ఫస్ట్ మనం ద్రవ్యం యొక్క పరిచయం చూద్దాం. ఫస్ట్ ద్రవ్యం పరిచయం తెలుసుకోవాలి, ద్రవ్యం పరిణామ దశలు తెలుసుకోవాలి, ద్రవ్యం యొక్క నిర్వచనాలు తెలుసుకోవాలి, ద్రవ్య మార్పిడి విధానాలు తెలుసుకోవాలి. ద్రవ్య మార్పిడి విధానం బార్టర్ సిస్టమ్ అంటారు. అలాగే వస్తు మార్పిడి విధానం నుంచి బార్టర్ సిస్టమ్ అంటారమ్మా. అదే బార్టర్ సిస్టమ్ నుంచి ద్రవ్యం అంటే వస్తు మార్పిడి విధానం నుంచి ద్రవ్యం, బార్టర్ సిస్టమ్ టు ఏదమ్మా అంటే బార్టర్ సిస్టమ్ నుంచి మనీ. సో తర్వాత ద్రవ్యం యొక్క విధులు గురించి నేర్చుకోవాలి. సో ఇందులో ప్రాథమిక విధులు, ద్వితీయ విధులు లేదా గౌణ విధులు అంటారండి. అనుషంగిక విధులు అంటే ఏంటో నేర్చుకోవాలి. ఈ 3 విధులు చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్ అండి. సో వెరీ ఇంపార్టెంట్ అండి. తర్వాత ద్రవ్యం యొక్క అనుబంధ భావనలు, అలాగే ఇది కూడా ఇంపార్టెంట్, ద్రవ్యం యొక్క రకాలు, అలాగే భారతదేశంలోని ద్రవ్యం యొక్క పుట్టిక, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ద్రవ్యం యొక్క పుట్టిక, అలాగే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అండి మనకి ద్రవ్యం యొక్క సరఫరా, మనీ సప్లై, ఇది ఇంపార్టెంట్. సో ద్రవ్యం సృష్టించడంలో బ్యాంకుల యొక్క పాత్ర, ఇవే మనకి ప్రధానంగా ఈ ద్రవ్యంలో ఉన్నటువంటి టాపిక్స్ అండి. వాటికి అనుబంధంగా చాలా టాపిక్స్ అనేది నేర్చుకుంటాం. ఎలా బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయడం కూడా మనం నేర్చుకునే ప్రయత్నం కూడా చేస్తామండి. ఖచ్చితంగా యూపీఎస్సీ, ఏబీబీఎస్సీ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సో ప్రతి ఎగ్జామ్ కూడా ఇవి చాలా వరకు కూడా అసలు గ్రూప్ 2, గ్రూప్ 1కి చాలా లోతుగా విశ్లేషిస్తాం. పూర్తిగా ప్రామాణిక పుస్తకాలు మాత్రమే చెప్తామండి. ఎస్సీఆర్టీ, ఎన్సీఆర్టీ అండ్ ఎన్సీఆర్టీ అలాగే అకాడమీ బుక్స్ ఇంటర్మీడియట్ నుంచి మాత్రమే చెప్తామండి. రైట్, ఈరోజు మనం ఫస్ట్ టాపిక్లోకి వెళ్దామండి. ద్రవ్యంలో ఫస్ట్ టాపిక్ ఏం చెప్పుకున్నామమ్మా, ద్రవ్యం యొక్క పరిచయం గురించి మనం మాట్లాడదాం. ద్రవ్యం యొక్క పరిచయం అందరూ కూడా నోట్స్ కూడా రాసుకోవడానికి వీలుగా మనం చెప్పుకోవడం జరుగుతుందమ్మా. ద్రవ్యం యొక్క పరిచయం. రైట్, ద్రవ్యం పరిచయం ఒకసారి చూద్దాం. ఇంట్రడక్షన్ ఆఫ్ మనీ అంటారమ్మా. ఏమంటారు? ఇంట్రడక్షన్ ఆఫ్ మనీ అంటారు. సో ఈ ఇంట్రడక్షన్ ఆఫ్ మనీలోని ఫస్ట్ వన్ మనకి ద్రవ్యం అనే పదం ఎలా పుట్టింది. ద్రవ్యం పదం యొక్క పుట్టుక ఇది ఒకసారి చూద్దాం. ద్రవ్యం పదం పుట్టుక.
ఫస్ట్ ద్రవ్యం అనేది మన ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామమ్మా? మనీ అంటాం. ఇంగ్లీష్లో మనీ అంటాం. ఇంగ్లీష్లో మనీ అంటాం. ఈ మనీ అనే పదం దేని నుంచి వచ్చిందయ్యా అంటే, మనీ అనే పదం ఇది ఒక లాటిన్ పదం అమ్మ, ఒక లాటిన్ పదం. ఈ లాటిన్ పదం ఏంటంటే ఇదైతే ఆంగ్ల పదం అండి. ఇది మనీ అనేది ఆంగ్ల పదం. ఈ ఆంగ్ల పదం అనేది దేని నుంచి వచ్చింది సార్ అని అంటే, ఒక లాటిన్ పదమైనటువంటి మొనేటా అనే పదం నుంచి వచ్చింది. మొనేటా అనే లాటిన్ పదం నుంచి వచ్చిందమ్మా. మొనేటా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఇదేమో లాటిన్ పదం అండి, లాటిన్ పదం. ఓకే, సో మనీ అనేది ఆంగ్ల పదం. ఇది ఒక లాటిన్ పదమైనటువంటి మొనేటా అనే పదం నుంచి వచ్చింది. సార్ ఎలా సార్ అని అంటే, మీకు చూడండి, రోమన్లు ఇటలీ ఉంది కదండి, ఇటలీలో ఉన్నటువంటి రోమ్. ఓకే, ఆ రోమ్ ప్రజలు రోమన్ల యొక్క ఒక దేవత పేరు, రోమన్ల దేవత పేరు జునో మొనేటా. ఏదమ్మా? జునో మొనేటా. సో రోమన్ల యొక్క దేవత పేరు జునో మొనేటా అండి. జునో మొనేటా. సో ఈ జునో మొనేటా ఎవరైతే ఉన్నారో ఈ మొనేటా పేరు మీదగానే ఈ మనీ అనే పదం అనేది రావడం జరిగింది. ఈమె యొక్క ఆలయం, ఈ రోమన దేవత జునో మొనేటా ఉన్నారు కదా, ఆ జునో మొనేటా దేవత ఆలయంలోని నాణ్యాలని ముద్రించేవారమ్మా. ఏం ముద్రించేవారు? ఈ నాణ్యములని ముద్రించేవారు. ఈ నాణ్యములు ముద్రించడంతోనే అది కాస్త మొనేటా నాణ్యాలు అనేవారండి. ఏమనేవారు? మొనేటా నాణ్యాలు అనేవారు. ఈ మొనేటా నాణ్యాల పదం కాస్త ఈ మొనేటా కాస్త మనీ కింద స్థిరపడిపోయిందండి. అంటే ఈరోజు ఆధునిక కాలంలో సో మనీ అనే పదం దేని నుంచి మనకి వచ్చిందంటే మొనేటా. ఇది లాటిన్ పదం అండి. ఏ పదం అమ్మా? లాటిన్ పదం. గుర్తుపెట్టుకోండి, లాటిన్ పదం. మొనేటా అనేది ఒక లాటిన్ పదం. ఓకే, నెక్స్ట్ అమ్మా, తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనం కరెన్సీ అనే పదం ఉందమ్మా. మనకి కరెన్సీ అనే పదం ఉంది. ఈ కరెన్సీ అనే పదం కూడా దేని నుంచి వచ్చింది? ఈ కరెన్సీ అనేది ఆంగ్ల పదం. ఈ ఆంగ్ల పదం అనేది కుర్రేరే అనే ఏదండి కుర్రేరే అనే ఒక లాటిన్ పదం నుంచి ఏర్పడిందమ్మా. కుర్రేరే అనే ఒక లాటిన్ పదం నుంచి ఏర్పడింది. సో కుర్రేరే అనగా చూడండి, కుర్రేరే అనగా టు ఫ్లో లేదా టు రన్ అని అర్థం అండి. టు ఫ్లో లేదా టు రన్ అంటే ప్రవహించడం లేదా పరిగెత్తడం. టు ఫ్లో లేదా టు రన్ అంటే ప్రవహించడం లేదా పరిగెత్తడం అని అర్థం. చూడమ్మా, ఏంటి సార్ అని అంటే, కరెన్సీ అనేది ఏంటమ్మనంటే ఒక దగ్గర స్థిరంగా ఉండదండి. కరెన్సీ అనేది ఒక దగ్గర స్థిరంగా ఉండదు. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి చేతులు మారుతూనే ఉంటుందండి. ఒక నీరు ఎలాగైతే, నదిలో నీరు ఎలా అయితే ప్రవహిస్తుందో, ఎలా అయితే పరిగెడుతుందో, కరెన్సీ కూడా ఒక చేతిలో స్థిరంగా ఉండదు. అది ఏదో రూపంలో ఏదో సందర్భంలో బయటికి ప్రవహిస్తూనే ఉంటుంది, పరిగెత్తను. అందుకే దీన్ని కరెన్సీ అనే పదాన్ని కుర్రేరే అనే లాటిన్ పదం నుంచి వచ్చిందమ్మా. కరెన్సీ అనే పదం కుర్రేరే అనే లాటిన్ పదం నుంచి వచ్చిందమ్మా. అలాగే మనీ అనే పదం మొనేటా అనే లాటిన్ పదం నుంచి వచ్చిందమ్మా. మనీ అనే పదం మొనేటా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. అంటే మనీ, కరెన్సీ ఈ రెండు కూడా లాటిన్ భాషా పదాల నుంచి ఏర్పడినవి. ఇది ఫస్ట్ అండి ద్రవ్యం సంబంధించినటువంటి పుట్టుక. ఓకే, ద్రవ్యం అనే పదం ఎలా పుట్టింది అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఫ్రెంచ్ పదం పెడతారు, ఫ్రెంచ్ పదం కాదు. అలాగే గ్రీకు పదం పెడతారు, గ్రీకు పదం కాదు. స్పానిష్ పదం పెడతారు, స్పానిష్ పదం కూడా కాదండి. సో మెయిన్లీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది లాటిన్. ఓకే, మనీ లాటిన్, అలాగే కరెన్సీ లాటిన్. సో దట్ ఇది మనకి తెలియవలసిందమ్మా. నెక్స్ట్ చూస్తే ఏం చెప్పుకున్నామమ్మా? నెక్స్ట్ ఏం చెప్పాలంటే మనకి చూడండి, ద్రవ్యం సంబంధించిన పరిచయం అయిపోయిందమ్మా. ద్రవ్యం యొక్క ద్రవ్య పరిణామ దశలు చూద్దామండి. ఓకే,
ద్రవ్య పరిణామ దశలు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ద్రవ్య పరిణామ దశలు, ద్రవ్య పరిణామ దశలు, ద్రవ్య పరిణామ దశలు. ఓకే, ఎవాల్యుయేషన్ ఆఫ్ మనీ అంటారమ్మా. ఎవాల్యుయేషన్ ఆఫ్ మనీ, ఎవాల్యుయేషన్ స్టేజెస్ ఏంటనేది ఒకసారి చూద్దాం. మొట్టమొదటిసారిగా మనకి ప్రాచీన కాలంలో మొట్టమొదటిసారిగా మనకి ఏం ఉపయోగించుకునేవారమంటే నాగరికత తెలియని కాలంలోని, నాగరికత పెద్దగా అంటే ఈరోజు ఆధునికంగా మనం అంతా సాంకేతికంగా అభివృద్ధి చెందాం. సో సాంకేతిక పరిజ్ఞానం లేనటువంటి రోజుల్లోని తక్కువ జనాభా ఉన్నప్పుడు చూడమ్మా, పరిమితంగా జనాభా ఉన్నప్పుడు, తక్కువ జనాభా ఉన్నప్పుడు ఏమవుతుందమ్మా, తక్కువ జనాభా ఉన్నప్పుడు మనకి కోరికలు అనేవి పరిమితంగా ఉండేవి. కోరికలు అనేవి పెద్ద కోరికలు ఉండేవి కదా. వాళ్ళకి అవసరానికి తగ్గట్టుగా వనరులు అనేవి, వాళ్ళకి కావాల్సినటువంటి అదే ఆహార పదార్థాలు కానీ, తిండి గింజలు కానీ, లేదా ఇతర కట్టుకునే బట్టలు కానీ, లేదా వస్తువులు అనేవి ఆ ప్రజల మధ్యలోనే సమీపంలో ఉన్నటువంటి ప్రజల దగ్గర దొరికేవండి. ఎందుకంటే తక్కువ జనాభా ఉండేవారు. ఒకరి నుంచి ఇంకొకరు ఏం చేసేవారంటే ఈ వస్తువుల్ని మార్చుకునేవారు. సో అది ఎప్పుడు సాధ్యపడేది తక్కువ జనాభా ఉన్నప్పుడు. అలాగే కోరికలు పరిమితంగా ఉండేవి, లిమిటెడ్గా కోరికలు అనేవి ఉండేయండి. సో వనరులు చాలా ఎక్కువ ఉండేవి. ఈ సందర్భంలో వాళ్ళకి కావలసిన వస్తువులు ఏం చేసేవారంటే వారి దగ్గర ఉన్నటువంటి వస్తువులని ఎవరికైతే కావాలో ఎక్కువ, అంటే వీరికి కావలసిన వస్తువులు వేరే వారి దగ్గర నుంచి తెచ్చుకోవడం, వాళ్ళకి కావలసినటువంటి వస్తువులు వీరి దగ్గర నుంచి ఇవ్వడం. సో ఈ విధానాన్ని వస్తు మార్పిడి విధానం అంటారండి. అంటే ద్రవ్య పరిణామ దశల్లో మొట్టమొదటిసారిగా మనకి ఏముందామనంటే వస్తు మార్పిడి విధానం అండి. వస్తు మార్పిడి దీన్ని ఏమని పిలుస్తారు సార్ అని అంటే వస్తు మార్పిడి విధానం. ఈ వస్తు మార్పిడి విధానాన్ని బార్టర్ సిస్టమ్ అంటారమ్మా. ఏమంటారు? బార్టర్ సిస్టమ్ అంటారండి. వస్తు మార్పిడి విధానం అనేది మొట్టమొదటిసారిగా అమల్లో ఉండేది అనమాట. దీన్ని బార్టర్ సిస్టమ్ అంటారు. బార్టర్ సిస్టమ్ అంటారమ్మా. సో ఫస్ట్ దశ అండి. ద్రవ్యంకి మొట్టమొదటిసారిగా ద్రవ్యం అనేది వస్తు రూపంలో ఉండేదండి. తర్వాత క్రమేపీ ఏమైందమ్మా అంటే గుర్తుపెట్టుకోండి, కొన్ని పదాలు చెప్తాను. ఈ వస్తు మార్పిడి విధానంలోని కోరికల సమన్వయం అనేది పరస్పర సమన్వయం. కోరికలు ఇద్దరి దగ్గర, అతనికి ఇప్పుడు నాకు కావలసిన వస్తువు వేరొక వ్యక్తి దగ్గర ఉండాలి, వేరొక వ్యక్తికి కావలసిన వస్తువు నా దగ్గర ఉండాలి. సో ఇది ఈ రకంగా నాకు కావాలి, అతనికి కావాలి. సో ఇద్దరి దగ్గర కూడా వస్తువులు అనేవి ఉండాలి. కోరికల పరస్పర సమన్వయం ఉండాలండి. కోరికలు పరస్పరం ఏం జరగాలమ్మా? సమన్వయం ఉండాలి. అంటే దీన్ని కోరికల ద్వంద్వ పొంతన, కోరికల పరస్పర సమన్వయం అన్నా, కోరికల ద్వంద్వ పొంతన అన్నా, కోరికల ద్వంద్వ యాదృచ్ఛికత అన్న ఒకటే. డబల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ అని చెప్పేసి అంటారమ్మా. డబల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ అంటారమ్మా. ఇది ఉన్నప్పుడు మాత్రమే, దీని గురించి మీకు నెక్స్ట్ వస్తుందండి. దాని చుట్టే చాలా వరకు స్టోరీ అంతా జరుగుతుంది. దాని చుట్టే కథ అంతా కూడా మీకు ద్రవ్యం గురించి మొత్తం ముందుకెళ్ళేటప్పుడు ఆ పదం వస్తుందమ్మా. సో వస్తు మార్పిడి విధానం ప్రధానమైనటువంటి లోపం ఏదమ్మనంటే, వస్తు మార్పిడి విధానంలో ప్రధానమైనటువంటి లోపం ఏదమంటే డబల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ అండి. సో దీనికి గాను చూడండి, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ఇందులో ప్రధానమైనటువంటి లోపం ఏంటమ్మనంటే చూడమ్మా, ప్రధాన లోపం వచ్చేసరికి లోపం ఏంటమ్మనంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కోరికల పరస్పర సమన్వయం ఓకే, లేదా కోరికల ద్వంద్వ యాదృచ్ఛికత, ద్వంద్వ పొంతన, లేదా కోరికల ద్వంద్వ యాదృచ్ఛికత. సో ఇది ప్రధానంగా దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాము అంటే దీన్ని డబల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ అంటారమ్మా. డబల్ కోఇన్సిడెన్స్
సో డబల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ అంటారు. ఇది ప్రధానంగా వస్తు మార్పిడి విధానంలో ఇది లోపించి ఉంటుందండి. ఈ లోపంతోనే అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కోరికల సమన్వయం జరిగినప్పుడు మాత్రమే నాకు ఉదాహరణకి నా దగ్గర ఆవు ఉంది. నాకు దుక్కు తినడానికి పొలం ఉందండి. పొలంకి నాకు ఎద్దు కావాలంటే నా దగ్గర ఆవులు ఉన్నాయి. ఎద్దు కావలసిన వ్యక్తిని నేను వెతకాలి. ఎద్దు కావలసిన వ్యక్తి దొరికిన తర్వాత ఆ ఎద్దు ఉన్న వ్యక్తికి నా దగ్గర ఉన్నటువంటి ఆవు కావాల్సి ఉండాలి. అంతే కదండి. నాకు ఎద్దు కావాలి, అతనికి ఆవు కావాల్సి ఉండాలి. అంటే ఇక్కడ అర్థం ఏంటండి? కోరికల పరస్పరం సమన్వయం జరగాలి, కోరికల ద్వంద్వ పొంతన జరగాలి, కోరికల ద్వంద్వ యాదృచ్ఛికత జరగాలి. ఇలా జరిగినప్పుడు మాత్రమే వస్తు మార్పిడి విధానం అనేది ఆచరణ సాధ్యం, అంటే సాధ్యపడుతుంది. వస్తు మార్పిడి విధానం అనేది అమల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మరి ఇది ఎప్పుడండి? పూర్వ రోజుల్లో జనాభా తక్కువగా ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండేది కాదు. సో ఎందుకంటే చాలా తక్కువ, ఇప్పుడు తండాలు ఉన్నాయండి గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో. వాళ్ళకి ఇప్పటికీ కూడా డబ్బు తెలియదండి. డబ్బు గురించి వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు కేవలం ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 30, 40, 50 సమూహాలే అక్కడక్కడ నివసిస్తారు. వీళ్ళ దగ్గర ఉన్న వస్తువులు ఏం చేస్తారంటే మార్చుకుంటారండి. ఇప్పటికీ కూడా పూర్వ రోజుల్లో కూడా, ప్రాచీన కాలంలో కూడా జనాభా తక్కువ ఉన్నప్పుడు, సో ఎటువంటి స్వార్థపూరిత ఆలోచనలు లేనప్పుడు ప్రజలు కూడా ఏం చేసేవారంటే వాళ్ళకి కోరికలు అనేవి పరిమితంగా ఉండేవి. ఈ వస్తువులు ఉపయోగించి మాత్రమే వాళ్ళు ఏం చేసేవారమ్మంటే ద్రవ్యంతో, డబ్బుతో పని లేకుండా ఆ వస్తువులు ఉపయోగించి మాత్రమే వాళ్ళ వస్తు మార్పిడి విధానం ద్వారా వాళ్ళకి కావలసినటువంటి సేవల్ని పొందేవారు అన్నమాట. ఉదాహరణకి ఇప్పటికీ కూడా మనకి నల్లమల అడవులు ఏవైతే ఉన్నాయో, కర్నూలు, మహబూబ్ నగర్ ఈ రీజియన్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోని నల్లమల అడవుల్లోని చెంచులకి ఇప్పటికీ కూడా డబ్బు గురించి తెలియదండి. చెంచులనే ఒక ఆదిమ తెగ ఉంది, వారికి ఇప్పటికి కూడా డబ్బు అనేది తెలియదు. ఇప్పటికీ వాళ్ళు వస్తు మార్పిడి విధానం ద్వారానే వాళ్ళు వస్తువుల్ని ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుందండి. సో అందువల్ల ఇది జనాభా ఎప్పుడైతే పెరిగారో, జనాభా ఎప్పుడైతే సమూహాలుగా ఏర్పడ్డారో, కుటుంబాలుగా ఏర్పడ్డారో, సంఘాలుగా ఏర్పడ్డారో, అప్పుడు జనాభా వీరి యొక్క కోరికలు కూడా సాధారణ స్థాయి నుంచి అపరిమిత స్థాయిలో, అపరిమితం అంటే ఇంకా ఊహించలేని విధంగా కోరికలు అనేవి పెరిగిపోయాయి. అప్పుడు ఈ యొక్క వస్తు మార్పిడి విధానంలో ప్రధానమైనటువంటి లోపం ఏదమ్మంటే, వస్తు మార్పిడి విధానంలో ప్రధానమైనటువంటి లోపం కోరికల పరస్పర సమన్వయం లేదా కోరికల ద్వంద్వ పొంతన లేదా కోరికల ద్వంద్వ యాదృచ్ఛికత, డబల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్ అమ్మా. ఏంటమ్మా? డబల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇది మనకి ఎగ్జామ్లో అడుగుతున్నాడండి. యూపీఎస్సీలో, ఏపీపీఎస్సీలో కూడా అడుగుతున్నాడు అన్నమాట. కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ అంటారండి. ఇది లోపించి ఉంటుందమ్మా. అర్థమైందమ్మా? ఇది ప్రధానమైనటువంటి లోపం అని మనం చెప్పచ్చు, ప్రధానమైనటువంటి లోపం అని చెప్పచ్చు. దీన్ని అధిగమించడానికి ఏం చేశారమ్మనంటే ఈరోజు మనకి ఏం జరిగిందమ్మనంటే ఈరోజు మనకి వస్తు మార్పిడి తర్వాత క్రమేపీ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. వస్తు మార్పిడి విధానం తర్వాత నెక్స్ట్ వన్ ఏంటమ్మనంటే ఒకసారి చూస్తే, నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి. ఫస్ట్ వస్తు మార్పిడి విధానం ఉండేది. దాని తర్వాత ద్రవ్యంగా ఏమొచ్చింది సార్ అని అంటే, ద్రవ్యంగా ఏమొచ్చిందమ్మనంటే లోహ ద్రవ్యం వచ్చిందమ్మా. ఏమొచ్చింది? లోహ ద్రవ్యం వచ్చిందండి. లోహం ఉపయోగించడం జరిగింది. ఈ లోహ ద్రవ్యం అనేది ప్రధానంగా మధ్యయుగ కాలంలోని లోహ ద్రవ్యం అనేది అమల్లోకి రావడం జరిగిందమ్మా. మధ్యయుగ కాలంలోని అంటే మొట్టమొదటిసారిగా వ్యాపారస్తులు ఏం చేసేవారమ్మంటే వ్యాపారం చేసుకునేవారు ఏం చేశారంటే, సో వస్తువుల్ని మార్చుకోవడం కష్టంగా ఉండేది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఒక విలువైనటువంటి బంగారంతోని వెండితోని లోహాలు తయారు చేసుకోవడం మొదలుపెట్టారండి. ఆ రకంగా బంగారం, వెండి, రాగి, నికిల్ వంటి లోహాల్ని ఉపయోగించేవారండి. ఏంటమ్మా? బంగారం, అలాగే
వెండి, అలాగే రాగి, అలాగే నికెల్, అల్యూమినియం ఇలాంటి తగరం వంటి లోహాల్ని ఉపయోగించేవారు. సో ఇప్పుడు చూస్తే ద్రవ్య పరిణామ దశలో రెండోది ఏంటమ్మనంటే లోహ ద్రవ్యం. ద్రవ్య పరిణామ దశలో రెండోది ఏంటమ్మంటే లోహ ద్రవ్యం. సో మరి లోహ ద్రవ్యం అనేది లోహాలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల లోహాల కొరత అనేది ఏర్పడిందండి. లోహాలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల లోహాల కొరత అనేది ఏర్పడింది. అంటే ఈ లోహాల్ని వినిమయ మాధ్యమంగా ఉపయోగిస్తూ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా పెడుతూ అంటే ఈ యొక్క లోహాల యొక్క విలువ బట్టి వస్తువులు దక్కేవండి. ఈరోజు మనకి ఎలాగైతే రూపాయి, 10 రూపాయలు, అలాగే 5 రూపాయలు, అలాగే 100 రూపాయలు, ఇలాగా 20 రూపాయలు, 500 రూపాయలు అని చెప్పేసి అంటున్నామో ఆ యొక్క విలువ బట్టి ఏంటమ్మా అంటే మనకి వస్తువులు అనేవి కొనుగోలు చేసుకునేవారు. అది లోహ ద్రవ్యంలో ప్రధాన లోపం ఏంటమ్మానంటే నాణ్యాల కొరత. ప్రధాన లోపం నాణ్యాల కొరత. నాణ్యాల కొరత అనేది ప్రధానమైనటువంటి లోపంగా ఉండేదండి. సో ఈ విధానంలో ప్రధానమైనటువంటి లోపం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఏంటమ్మానంటే సో నాణ్యాల కొరత అనేది ప్రధానమైనటువంటి లోపం అండి. ఇది నెక్స్ట్ తర్వాత మనం చూసినట్లయితే థర్డ్ వన్ ఒకసారి చూడమ్మా. నెక్స్ట్ చూడండి, థర్డ్ వన్ పరిణామ దశలో లోహ పరిణామ దశలోని మనకి మూడోది ఏంటమ్మనంటే సో కాగితపు ద్రవ్యం అండి. కాగితపు ద్రవ్యం అనేది థర్డ్ వన్ అమ్మా. కాగితపు ద్రవ్యం. సో కాగితపు ద్రవ్యం అనేది మనందరికీ తెలిసిందే. ఈరోజు కరెన్సీ నోట్లు అంటున్నాం. ఆ కరెన్సీ నోట్లు అనేవి కరెన్సీ నోట్లమ్మా. ఈ కరెన్సీ నోట్లు అనేవి మరి రావడం జరిగింది. అయినప్పటికీ నాణ్యాలు పోయాయంటే నాణ్యాలు కూడా చిల్లర సమస్యను అధిగమించడానికి ఈ కాగితపు ద్రవ్యంతో పాటుగా కొన్ని తక్కువ విలువైనటువంటి లోహాలతో చేసినటువంటి నాణ్యాలు కూడా ఉన్నాయి. సో కాగితపు ద్రవ్యంతో పాటుగా ప్రస్తుత కాలంలోని తక్కువ విలువ కలిగినటువంటి లోహ నాణ్యాలు కూడా ఉన్నాయండి. లోహ నాణ్యాలు. సో ప్రస్తుతం అల్యూమినియం కాయిల్స్ కానీ, అల్యూమినియం కానీ, నికిల్ కానీ, రాగి కానీ, తగరం కానీ సో వీటి మిశ్రమంతో చేసినటువంటి నాణ్యాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. బంగారం, వెండి నాణ్యాలు లేవండి. ఉదాహరణకి మన భారతదేశంలో రూపాయి నాణ్యాలు అందుబాటులో ఉన్నాయి, 2 రూపాయల నాణ్యాలు అందుబాటులో ఉన్నాయి, 5 రూపాయల నాణ్యాలు ఉన్నాయి, 10 రూపాయల నాణ్యాలు ఉన్నాయి. సో అంటే ఈరోజు కాగితపు ద్రవ్యం కరెన్సీ నోట్లతో పాటుగా తక్కువ విలువ కలిగినటువంటి లోహ నాణ్యాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయమ్మా. తక్కువ విలువ కలిగిన ఎందుకు సార్ మరి బంగారం అవి ఎందుకు సార్ ఉండకూడదనంటే ఉండొచ్చమ్మా. ఎందుకంటే మనకి అసలు మనం చెప్పాం లోపం ఏంటి, నాణ్యాల కొరత. సో నాణ్యాల కొరత అంటే ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ఏం చెప్పాను, లోహం కొరతమ్మా. లోహ నాణ్యాలు ఇక్కడ ప్రధానంగా లోహాల కొరతమ్మా. నాణ్యాల కొరత అని చెప్పానమ్మా. ఓకే, నాణ్యాల కొరత అంటే అది లోహం కొరత కారణంగా నాణ్యాల కొరత అనేది ఏర్పడింది అని చెప్పాను. లోహాల కొరత కారణంగా నాణ్యాల కొరత అనేది ఏర్పడింది. అందుకు ఇప్పుడు లోహ ద్రవ్యంలో ఉన్న లోపం ప్రధానంగా లోహాలు అలాగే నాణ్యాల యొక్క లోహాలు కొరత వలన నాణ్యాలు కూడా కొరతగా ఏర్పడ్డాయి. సో దానికి బదులుగా కాగితపు ద్రవ్యం అనేది వచ్చిందండి. అయినప్పటికీ ఇప్పటికీ కూడా చిల్లర సమస్యను అధిగమించడానికి తక్కువ విలువ కలిగిన లోహాల నాణ్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణ మన భారతదేశంలో 10 రూపాయల నోట్లు ఉన్నాయి, అలాగే 50 రూపాయల నోట్లు ఉన్నాయి, 20 రూపాయల నోటు ఉంది, అలాగే 100 రూపాయలు ఉంది, 500 రూపాయలు ఉన్నాయి. అంతకుముందు 2000 కరెన్సీ ఉండేది, అంతకుముందు 1000 ఉండేవి. ఇవన్నీ కూడా 2000 రద్దు చేసేసారు నోట్లని. సో వీటితో పాటుగా మనకి తక్కువ విలువ కలిగినటువంటి లోహ నాణ్యాలు మాత్రం ఉన్నాయండి. అదే బంగారం, వెండితో చేసినటువంటి లోహాలు కానీ మనకి లోహ నాణ్యాలు కానీ ఉంటే ప్రజలు ఏం చేస్తారండి, వాటిని దాచేసుకుంటారు, కరిగించేసుకొని అమ్మేసుకునే అవకాశం ఉంది. కరిగించేసి అమ్మేసుకునే అవకాశం ఉంది కాబట్టి సో అత్యంత ఎక్కువ విలువ కలిగిన లోహ నాణ్యాలని మనకు అందుబాటులో లేవు. తక్కువ విలువ కలిగినటువంటి లోహ నాణ్యాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయండి. ఇది గమనించండి. సో ఇప్పుడు 4వ దశ చూడమ్మా. 1 వస్తు మార్పిడి బార్టర్ సిస్టమ్. దాని తర్వాత లోహ ద్రవ్యం అంటే బంగారం, వెండి, రాగి, నికెల్ నాణ్యాలు. సో ఇందులో ప్రధానంగా లోహం కొరత వల్ల నాణ్యములు కూడా కొరతగా ఏర్పడడం జరిగింది. దాన్ని అధిగమించడానికి కాగితపు ద్రవ్యం అనేది రావడం జరిగింది. దాన్ని కరెన్సీ నోట్లు అంటారండి. అయితే దాంతోపాటుగా చిల్లర సమస్యను అధిగమించడానికి తక్కువ
విలువ కలిగినటువంటి లోహ నాణ్యాలు కూడా ప్రస్తుతం అందుబాటులో కలవండి. సో దీని తర్వాత మనకి ఫోర్త్ వన్ ఏంటమ్మని చూడమా. దీని తర్వాత పరపతి ద్రవ్యం అమ్మ. ఏదమ్మా పరపతి ద్రవ్యం, వెరీ ఇంపార్టెంట్ అండి. పరపతి ద్రవ్యం, పరపతి ద్రవ్యం. ఈ పరపతి ద్రవ్యాన్ని మనం క్రెడిట్ మనీ అంటారమ్మా. ఏమంటారు? క్రెడిట్ మనీ అంటారండి. క్రెడిట్ మనీ. ఈ క్రెడిట్ మనీని ఎవరు సృష్టిస్తాయి అండి అంటే దీన్ని బ్యాంకులు సృష్టిస్తాయమ్మా. ఎవరు సృష్టిస్తారు? బ్యాంకుల ద్వారా సృష్టించబడేవమ్మా. ఈ క్రెడిట్ మనీ అనేది ఎవరు సృష్టిస్తారమ్మంటే బ్యాంకుల ద్వారా అండి. అందులో డ్రాఫ్ట్లు అంటారు, చెక్కులు ఉంటాయి. డ్రాఫ్ట్లు, చెక్కులు, బ్యాంకు డిపాజిట్లు కానీ, అలాగే క్రెడిట్ కార్డులు కానీ, ప్రామిసరీ నోట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్రెడిట్ మనీ అమ్మా. ఏంటమ్మా ఇందులోకి ఏమొస్తాయమ్మా? చెక్కులు, అలాగే డ్రాఫ్ట్లు, అలాగే ప్రతి పదాన్ని కూడా చెప్తామండి. డ్రాఫ్ట్లు, అలాగే ప్రామిసరీ నోట్లు. సో వీటితో పాటుగా మనకి ఏంటమ్మనంటే బ్యాంకు డిపాజిట్లు కూడా వస్తాయి, క్రెడిట్ కార్డులు కూడా వస్తాయమ్మా. బ్యాంకు డిపాజిట్లు కూడా వస్తాయి, అలాగే ఇంకా ఏమొస్తాయమంటే బ్యాంక్ డిపాజిట్లు వస్తాయి. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటారమ్మా. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇవన్నీ కూడా మనకి సో పరపతి ద్రవ్యంలో భాగమమ్మా. పరపతి ద్రవ్యంలో భాగంగా ఏమొస్తాయమ్మనంటే చెక్కులు, అలాగే డ్రాఫ్ట్లు, ప్రామిసరీ నోట్లు, అలాగే బ్యాంక్ డిపాజిట్లు, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లు, అలాగే క్రెడిట్ కార్డులు ఏమొస్తాయమ్మా? క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ కూడా మనకి దేంట్లో వస్తాయమ్మనంటే పరపతి ద్రవ్యంలో భాగంగా వస్తాయమ్మా. చూడండి, ఈ క్రింది వాటిలో పరపతి ద్రవ్యం కానిది ఏది అని అడుగుతాడు. పరపతి ద్రవ్యం కానిది ఏది అని చెప్పేసి ఇచ్చినప్పుడు చెక్కులు, డ్రాఫ్టు, అలాగే ప్రామిసరీ నోటు, బంగారం అని అంటాడమ్మా. సో బంగారం అనేది ఇక్కడ ఎక్కడ చెప్పలేదు. లేదా ఈ క్రింది వాటిలో పరపతి ద్రవ్యం కానిది ఏది అని ఇంకొక బిట్టు కూడా అడగచ్చమ్మా. బ్యాంకు డిపాజిట్లు, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, క్రెడిట్ కార్డులు, అలాగే ట్రెజరీ బిల్లులు అంటాడమ్మా. ట్రెజరీ బిల్లులు అనేవి ఇక్కడ మనకు చెప్పలేదండి. సో దట్ పరపతి ద్రవ్యంలో రాదు. ట్రెజరీ బిల్లులు అనేవి ఏంటంటే సమీప ద్రవ్యం కింద వస్తాయమ్మా. ఏ ద్రవ్యం కింద వస్తాయి? సమీప ద్రవ్యం కింద వస్తాయమ్మా. సో ఇది పరపతి ద్రవ్యం. సో దట్ నెక్స్ట్ వచ్చింది ఏంటంటే సమీప ద్రవ్యం. పరపతి ద్రవ్యం ఎవరు సృష్టించారు? బ్యాంకుల ద్వారా సృష్టించబడతాయమ్మా. సో బ్యాంకుల ద్వారా సృష్టించబడ్డాయి. సో అలాగే ప్రామిసరీ నోట్లు మాత్రం మనకి ప్రామిసరీ నోట్ల గురించి మనకు తెలుసమ్మా. ఇది కూడా పరపతి ద్రవ్యంలో భాగమేనండి. అర్థమైందమ్మా? ఏదైనా అప్పులు ఇచ్చేటప్పుడు, పుచ్చుకునేటప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తాం? ప్రామిసరీ నోట్ల మీద మనం సంతకాలు అవి తీసుకుంటాం. అది కూడా పరపతి ద్రవ్యమే. చెక్కులు కానీ, డ్రాఫ్ట్లు కానీ, బ్యాంక్ డిపాజిట్లు కానీ, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కానీ, క్రెడిట్ కార్డులు ఇవన్నీ కూడా తర్వాత దశలో వచ్చాయమ్మా. నెక్స్ట్ పరిణామ క్రమంలోని 5వ దశ ఒకసారి చూద్దాం. పరిణామ క్రమంలో 5వ దశ సమీప ద్రవ్యం. ఏదండి? సమీప ద్రవ్యం అనేది ఇది ఏంటమ్మంటే నియర్ మనీ అంటారమ్మా. నెక్స్ట్ దశ ఏంటమ్మా? నియర్ మనీ. సో ఈ నియర్ మనీ అనేది సో పరపతి ద్రవ్యం తర్వాత 5వ దశలో మనం 5వ పరిణామ దశగా చెప్పచ్చమ్మా. సమీప ద్రవ్యం అంటే ఏంటమ్మానంటే చూడండి, ఇది సమీప కాలంలో నేరుగా నగదు కాదు, కానీ దీనికి లిక్విడిటీ ఉంటుందమ్మా. అంటే ద్రవ్యత్వం ఉంటుంది. ఏముంటుంది? ద్రవ్యత్వం ఉంటుంది. అంటే సమీప కాలంలో నేరుగా నగదైతే నేరుగా మనం వెళ్ళి నచ్చినవి కొనుక్కుంటాం, వస్తువులు సేవలు తెచ్చుకుంటాం. కానీ ఇక్కడ సమీప కాలంలో మాత్రమే వాటిని నగదుగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చెప్తానండి, ఇవన్నీ ప్రతి పాయింట్ కూడా చెప్తాను. సమీప కాలంలోని నగదుగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా అవకాశం ఉన్న వాటిని సమీప ద్రవ్యం అంటారమ్మా. ఇందులో ప్రధానంగా షేర్లు వస్తాయి. ప్రధానంగా ఏమొస్తాయమ్మనంటే నువ్వు బ్యాంకులో సేవింగ్ చేసుకుంటావు చూడమ్మా. షేవింగ్ అంటే సేవ్ చేసుకున్నటువంటి సేవింగ్ ఖాతాలు అంటారు కదా. సేవింగ్ అంటే ఖాతా ఉంటుంది కదమ్మా. సో సేవింగ్ డిపాజిట్లు కానీ డిపాజిట్లు వస్తాయి. సో ఏమొస్తాయమ్మా? డిపాజిట్లు వస్తాయి. నెక్స్ట్ ఏమో బాండ్లు వస్తాయి. అలాగే షేర్లు వస్తాయి. షేర్లు, బాండ్లు, అలాగే టీ బిల్లులు అంటారండి. టీ
ట్రెజరీ బిల్లులు వస్తాయి, ట్రెజరీ బిల్లులు వస్తాయి, అలాగే బంగారం వస్తుంది. ఈ డిపాజిట్లలోని మళ్ళీ డిపాజిట్లో చాలా ఉన్నాయమ్మా. ఇందులో కాలపరిమితి డిపాజిట్లు ఉంటాయి, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటాయి, అలాగే డిమాండ్ డిపాజిట్లు కూడా ఉంటాయి, కాలపరిమితి డిపాజిట్లు ఉంటాయి, అలాగే డిమాండ్ డిపాజిట్లు కూడా ఇందులోకి వస్తాయమ్మా. సో అలాగే షేర్లు, బాండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, సెక్యూరిటీలు, ఇంకేం వస్తాయమ్మా, సెక్యూరిటీలు కూడా ఇందులోకి రావడం జరుగుతుందమ్మా. సెక్యూరిటీలు కూడా ఇందులోకి రావడం జరుగుతుందమ్మా. సో ఇవన్నీ కూడా చూడండి, ఇవి సమీప కాలంలో. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఒక డిపాజిట్లో ఉన్నాయమ్మా, నీకు ఒక బ్యాంకులో ఒక 10 లక్షల రూపాయలు ఉంది. నీకు వెంటనే నువ్వు ఏం చేయొచ్చమ్మా, ఒక ఏటీఎం కార్డు తీసుకుని వెళ్ళి లేదంటే బ్యాంక్కి వెళ్ళి ఏం చేయొచ్చండి, దాన్ని డబ్బు కింద మార్చుకోవచ్చు కదండి. నీకు కావాల్సినంత తెచ్చుకోవచ్చు కదా, లేదా తెచ్చుకోవచ్చు కదా. అంటే సమీప కాలంలో దాన్ని ద్రవ్యంగా మార్చుకొని నువ్వు దాన్ని వస్తువులు సేవలు కొనుక్కోవచ్చు. కావాల్సినవన్నీ కూడా కొనుక్కొని నువ్వు వినియోగించుకోవచ్చు. అలాగే బాండ్లు ఉంటాయండి, షేర్లు ఉంటాయి, సెక్యూరిటీలు ఉంటాయి. వీటిని కూడా మనం ఏం చేయొచ్చమ్మా అంటే, వీటిని ఏం చేయొచ్చమ్మా, అమ్ముకొని మన యొక్క డబ్బు కింద మార్చుకోవచ్చు అండి. బంగారం తాకట్టు పెట్టి డబ్బు కింద మార్చుకోవచ్చు. టీ బిల్లులు, ఈ టీ బిల్లులు అనేవి ఏంటంటే ట్రెజరీ బిల్లులు. ఇవన్నీ కూడా ముందు మనం చెప్తామండి, ఒకేసారి మనకి ఇవి అర్థం కాదు. టీ బిల్లులు కూడా ట్రెజరీ బిల్లులు అంటారండి. ఇది ఆర్బీఐ ద్వారా 3 రకాల టైం పీరియడ్తో 3 రకాలండి. ఈ 3 రకాల టైం పీరియడ్తో ఇవి ఏం చేస్తారమ్మా, కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుందండి. కేంద్ర ప్రభుత్వం మాత్రం జారీ చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వానికి డబ్బులు కావాలి. ఆ డబ్బులు కావాల్సినప్పుడు ఏం చేస్తుందంటే ప్రజల దగ్గర నుంచి ఈ యొక్క టీ బిల్లుల్ని ఏం చేస్తుందమ్మా, టీ బిల్లులు అంటారని, ఇవి జారీ చేసి డబ్బుల్ని సమీకరిస్తుందమ్మా. ఉదాహరణకి ఒక టీ బిల్లు అంటే 91 రోజులు, 182 రోజులు, 364 రోజులు అని చెప్పేసి 3 రకాలుగా ఉంటుందండి. అవి నెక్స్ట్ చెప్తాను, ప్రతి పదం కూడా నెక్స్ట్ టైము ప్రతిదీ కూడా చెప్తామన్నా. 3 పీరియడ్స్, 3 కాలాలకి ట్రెజరీ బిల్లులు అనేది ఏంటమ్మనంటే, నువ్వు ఒక పబ్లిక్ దగ్గర నుంచి గవర్నమెంట్కి డబ్బులు కావాలండి. ఒక 1000 కోట్ల రూపాయలు కావాలి. కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ ద్వారా ఈ టీ బిల్లుని జారీ చేస్తుందమ్మా. నువ్వు ఒక 1000 రూపాయలు ముఖ విలువ కలిగినటువంటి 1000 రూపాయలు టీ బిల్లు నీకు ఇచ్చింది అనుకోండి, డిస్కౌంట్కి నువ్వు ఎంత అమ్మా గవర్నమెంట్కి ఇవ్వాలంటే, గవర్నమెంట్ సపోజ్ దాని యొక్క రేటు బట్టి 900 రూపాయలు ఇచ్చావు అనుకోండి. 900 రూపాయలు అంటే 1000 రూపాయలు నీకు ముఖ విలువ కలిగినట్టు ఒక బిల్లు ఇస్తుందమ్మా. 1000 రూపాయలు, కానీ నువ్వు వాస్తవంగా ఎంత ఇచ్చావు గవర్నమెంట్కి, 900 ఇచ్చావు. కానీ మళ్ళీ గవర్నమెంట్ నీకు చెల్లించినప్పుడు, ఆ టైం పీరియడ్ బట్టి గవర్నమెంట్ నీకు చెల్లించినప్పుడు ఎంత ఇస్తుందండి, 1000 రూపాయలు ఇచ్చి ఆ బిల్లుని తీసుకుంటుందమ్మా. ఇది ట్రెజరీ బిల్లులు అంటారమ్మా. ట్రెజరీ బిల్లులు అంటారన్నమాట. అక్కడ నీకు 1000 రూపాయలు అనేది లాభం అనమాట. నువ్వు ఎంత ఇచ్చావు వాస్తవంగా గవర్నమెంట్కి, 900 ఇచ్చావు, నీ గవర్నమెంట్ ఎంత ఇచ్చింది, 1000 రూపాయలు ఇచ్చింది. అలాంటి టీ బిల్లులు కూడా మనకి సమీప ద్రవ్యం అండి. సమీప ద్రవ్యం. ఆ బిల్లుని మరి సమీప కాలంలో నువ్వు 1000 రూపాయలుగా మార్చుకున్నావు కదా. సో అదేనమాట. డిపాజిట్లు టీ బిల్లులు సమీప ద్రవ్యం, బాండ్లు, షేర్లు సమీప ద్రవ్యం, సెక్యూరిటీలు సమీప ద్రవ్యం, బంగారం సమీప ద్రవ్యం, టీ బిల్లులు సమీప ద్రవ్యం, చెక్కులు, డ్రాఫ్ట్లు, ప్రామిసరీ నోట్లు, బ్యాంక్ డిపాజిట్లు, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, క్రెడిట్ కార్డులు, ఇవన్నీ కూడా బ్యాంకుల ద్వారా సృష్టించబడేవి. అలాగే ప్రామిసరీ నోట్లు కూడా పక్కన పెడితే ఇక్కడ ప్రామిసరీ నోట్లు మనం ఎలా ఉపయోగిస్తాం తెలుసు. ఇవన్నీ కూడా క్రెడిట్ మనీ అండి. వీటి గురించి మనం ముందు నేర్చుకుంటామమ్మా. లాస్ట్ ద్రవ్యం యొక్క పరిణామ దశలో 6వది ఏంటమ్మంటే, 6th వన్ ఏంటమ్మనంటే చూడమ్మా, డిజిటల్ కరెన్సీ అండి. ఏ కరెన్సీ? డిజిటల్. అంటే ప్రస్తుతం మనకి అందరికీ ఎక్కడ కూడా వినిపిస్తున్నటువంటి పేరు డిజిటల్ కరెన్సీ. ఇప్పుడు ఉదాహరణకి ఇది మనకి డిజిటల్ అంటే అసలు కనిపించదండి, అదృశ్య రూపంలో ఉంటుందమ్మా. దీనికి ప్రధానంగా మనం చూసుంటాం బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ అమ్మా. ఇది ఒక ఉదాహరణకి బిట్ కాయిన్ అని చెప్పేసి విన్నారు కదమ్మా. ఈ బిట్ కాయిన్ అనేది ఏంటమ్మా, ఇది ఒక క్రిప్టో కరెన్సీ అండి. క్రిప్టో కరెన్సీ మనం ముందు చెప్పుకుంటామండి దీని గురించి. క్రిప్టో కరెన్సీ. సో ఇది డిజిటల్ కరెన్సీ అని చెప్పేసి పిలుస్తామమ్మా. ఇది మనకి అదృశ్య రూపంలో ఉంటుందమ్మా. సో ఇలా ద్రవ్యం యొక్క పరిణామ దశలు మనం ప్రస్తుత కాలంలో చూసినట్లయితే ఇలా 6 రకాలుగా ఉన్నాయమ్మా. 6 దశలు. ఫస్ట్ ఏంటమ్మనంటే, తక్కువ జనాభా ఉండేవారు, కోరికలు పరిమితంగా ఉండేవి కాబట్టి అప్పుడు పెద్దగా ఈ ద్రవ్యం అనేది, డబ్బు అనేది మనకి పుట్టలేదు. మరి ఫస్ట్ ఏముండదండి, వస్తువులు నీ దగ్గర నా దగ్గర ఉన్న వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా వస్తు మార్పిడి విధానం అనేది, బార్టర్ సిస్టమ్ అనేది అమల్లో ఉండేదండి. ఇందులో ప్రధాన లోపం, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇది ఎక్కువగా అడుగుతున్నాడు. ప్రధాన లోపం ఏంటంటే కోరికల పరస్పర సమన్వయం.
కోరికల ద్వంద్వ పొంతన, కోరికల ద్వంద్వ యాదృచ్ఛికత, ఇది ప్రధానమైనటువంటి లోపం అండి. డబల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ అంటారమ్మా. డబల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ అనేది ప్రధానమైనటువంటి లోపంగా ఉండేదమ్మా. నెక్స్ట్ రెండోది తర్వాత ఏంటమ్మా అంటే లోహ ద్రవ్యం వచ్చిందమ్మా. బంగారం, వెండి, రాగి, నికెల్ వంటి లోహాలతో కూడినటువంటి లోహాలు ఉపయోగించి నాణ్యాలు తయారు చేసేవారు. క్రమేపీ ఏమైందమంటే నాణ్యాల కొరత లోహ కొరతతో నాణ్యాలు కూడా అదృశ్యమయ్యే పరిస్థితికి వచ్చింది. నాణ్యాల కొరత కూడా ఏర్పడింది. దీనివల్ల లోహం లభించకపోవడం వల్ల, లోహ లభ్యతల లోపం ఉండడం వల్ల, లోహాలు లభించకపోవడం వల్ల నాణ్యాలు కూడా కొరతగా ఏర్పడ్డాయి. సో ఆ లోపాన్ని అధిగమించడానికి మనం ఏంటమ్మానంటే అలాగని నాణ్యాలు లేవంటే తక్కువ విలువ కలిగినటువంటి లోహాల్ని ఉపయోగించి, ఉదాహరణకి మనకు 5 పైసలు ఉండేది, 10 పైసలు ఉండేది, అనా ఉండేది, సో 10 పైసలు ఉండేది, 20 పైసలు ఉండేది, తర్వాత అవన్నీ మాయమైపోయి, పావలా కూడా మాయమైపోయింది, రూపాయి అది కూడా ఇంచుమించుగా కనుమరుగైపోయింది. రూపాయి ఉంది, 2 రూపాయలు ఉంది, ఇప్పుడు ప్రెసెంట్ 5 రూపాయలు ఉంది, 10 రూపాయలు ఉంది. సో మరి ఉన్నాయి కదండి. అయితే తక్కువ విలువ కలిగిన లోహ నాణ్యాలు చిల్లర సమస్యను అధిగమించడానికి, వీటిని చిల్లర సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని అధిగమించడానికి ప్రస్తుతానికి తక్కువ విలువ కలిగిన లోహ నాణ్యాలు మాత్రం అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ కాగిత ద్రవ్యం వచ్చిందమ్మా. సో లోహ ద్రవ్యం తర్వాత కాగిత ద్రవ్యం వచ్చింది. అయినప్పటికీ తక్కువ విలువ కలిగిన లోహ నాణ్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. తర్వాత పరపతి, క్రెడిట్ మనీ అంటారమ్మా. ఇవి ఎక్కువగా చాలా వరకు బ్యాంకుల ద్వారా సృష్టించబడతాయమ్మా. ఈ పరపతి ద్రవ్యం అనేది చెక్కులు, డ్రాఫ్ట్లు, ప్రామిసరీ నోట్లు, బ్యాంక్ డిపాజిట్లు, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, క్రెడిట్ కార్డులు, ఇవన్నీ కూడా పరపతి ద్రవ్యంలోకి వస్తాయండి. సమీప ద్రవ్యం నియర్ మనీ, డిపాజిట్లు, బ్యాంకులు, షేర్లు, టీ బిల్లులు, బంగారం, సెక్యూరిటీలు. డిపాజిట్లు, బాండ్లు, షేర్లు, టీ బిల్లులు, బంగారం, సెక్యూరిటీలు, ఇవన్నీ కూడా సమీప ద్రవ్యం అండి. తర్వాత ఇప్పుడు ఆధునిక కాలంలో మరింత ఈ ద్రవ్యం అనేది మరింత రూపాంతరం చెంది సో అదృశ్య రూపంలోని డిజిటల్ కరెన్సీ ఎక్కువగా మనకి వినిపిస్తుంది. చాలా మోసాలకి సైబర్ నేరగాళ్ళు ఎక్కువగా ఈ యొక్క డిజిటల్ కరెన్సీ పేరుతో మీకు బిట్ కాయిన్ వచ్చిందని, దీని విలువ 100 కోట్లని, అంతని ఇంతని చెప్పేసి మీకు 10 కోట్లు వచ్చిందని చెప్పేసి మీకు సైబర్ నేరగాలు ఎక్కువగా మనకి దీన్ని ఇచ్చేయడం జరుగుతుందమ్మా. ఈ బిట్ కాయిన్ పేరుతోనే మోసాలకి పాల్పడుతున్నారు. అందులో ఇది ఒకటి. ఆ బిట్ కాయిన్నే క్రిప్టో కరెన్సీ అంటారండి. ఇది ముందు మనం నేర్చుకుంటాం. క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, బిట్ కాయిన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా డిజిటల్ కరెన్సీ అంటే ఏంటి, సమీప ద్రవ్యం అంటే ఏంటి, పరపత ద్రవ్యం అంటే ఏంటి, సో వస్తు మార్పిడి విధానం అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా పరిణామ దశలు అండి. వీటన్నిటి గురించి మనం నేర్చుకోవడమే ఈ ద్రవ్యం అనే చాప్టర్ అండి. అర్థమైందమ్మా? ద్రవ్యం అనేది చాప్టర్, రైట్.